నీ జీవితంలో భార్యాస్థానం యొక్క గౌరవాన్ని తెలుసుకుని ప్రవర్తించు. ఒక గౌతముడంతటి ఉదారుడు, ఒక రావణుడింతటి నీచుడు. ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వు తెలుసుకో. ఎవరెవరు జీవితాన్ని సుఖమయం చేసుకున్నారో, ఎవరు కీర్తివంతులయ్యారో, ఎవరు ఇప్పటికీ స్మరింపబడితే గౌరవింపబడుతున్నారో అటువంటి స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావా, లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా? నిర్ణయించుకోమంటారు. దాంపత్యాలలో ఆశ్చర్యకరమైన దాంపత్యాలలో ఒక దాంపత్యం వాలి తార. తార వాలికి భార్య, సుగ్రీవుడికి భార్య. ఇద్దరు అన్నదమ్ములు. అలా కుదురుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వాలి అన్న, అసలు యథార్థమునకు ఆమె వాలి భార్య. వాలి మరణించాడనుకుని గుహలో రాయికి అడ్డుపెట్టి సుగ్రీవుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆమె సుగ్రీవునికి భార్యాస్థానంలోకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు వదిన గారు, ఇప్పుడు సుగ్రీవుడికి భార్య. ఆ తర్వాత మళ్ళీ వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడి భార్య రుమని కూడా స్వీకరించేసి బలవంతంగా సుగ్రీవుడిని తరిమేశాడు. మళ్ళీ వాలి రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాలికి భార్య. అలా ఎలా జరుగుతుందండి? దోషం కదా అని మీరు అనుకోవచ్చు. రామాయణము ధర్మమునకు రాశీభూతమైన గ్రంథము. వానర జాతి యందు ఒక నియమం ఉంటుంది. వానర జాతిలో ప్రభువు మరణిస్తే, అన్నగారు ప్రభు అనుకోండి, అన్న మరణించాడు అనుకోండి, తమ్ముడికి కిరీటము, సింహాసనము, రాజలాంఛనములతో పాటుగా రాజు భార్యలు తన భార్యలు అవుతారు. అది వానర జాతి యొక్క లక్షణం, మనుష్య జాతిది కాదు. ఏ జాతి ధర్మం జాతిది. పశుధర్మం పశుధర్మం, వానర ధర్మం వానర ధర్మం, మనుష్య ధర్మం మనుష్య ధర్మం. కాబట్టి తార అలా ఉంటే తప్పు లేదు. అందుకే ఆమె మహాపతివ్రత అయింది. తార ఇప్పటికీ రాత్రి పడుకోబోయేటప్పుడు స్మరించేటటువంటి పంచకన్యలలో తార పేరుంటుంది. కాబట్టి అటువంటి తార విదుషీమణి. అసలు ఆమెలా మాట్లాడగలిగినటువంటి ప్రాజ్ఞురాలు, ఆమెలా ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిశాలి, ఆవిడంత తెలివైన వ్యక్తి మీకు శ్రీరామాయణంలో ఏ ఆడది కనపడదు. అసలు ఈవిడ తెలివితేటలు ఏమిట్రా, అసలు ఈవిడ మాట్లాడడం ఏమిట్రా అని తెల్లబోతాం. తెలివితేటలు ఉండడం ఒక ఎత్తు, కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. ఆమె ఏ సందర్భంలోనైనా అలా మాట్లాడగలరు తార. అంత గొప్ప మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి, అంత పదునైన బుద్ధి ఉన్న వ్యక్తి. అటువంటి తార వాలికి భార్యగా ఉంది, సుగ్రీవుడికి భార్యగా ఉంది. దోషం కాదని మీకు నేను అందులో ఉన్న ధర్మసూక్ష్మం చెప్పాను. కాబట్టి ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఒక దాంపత్యం. వాలికి తార అంటే మహా ఇష్టం. శ్రీరామాయణంలో పరమ దుర్మార్గులు ఇద్దరు కనపడతారు. ఒకడు వాలి, ఒకడు రావణుడు. ఇద్దరే. మీరు ఉత్తరాఖండ చదివితే అర్థం అవుతుంది. వాలికి రావణుడికి ఒప్పందం ఉంది. ఏమిటా ఒప్పందం అంటే, ప్రపంచంలో నువ్వు తీసుకొచ్చి అనుభవించిన ఏ గొప్ప వస్తువైనా నేను అనుభవిస్తాను. నాకు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నీకు దొరికితే నువ్వు అనుభవించి నాకి. ఎంత గొప్ప ఒప్పందమో చూడండి. అందుకు చంపించాడు రామచంద్రమూర్తి తప్ప ఏదో సుగ్రీవుడు అడిగాడని చంపలేదు. చచ్చిపోతూ ఎన్ని ప్రశ్నలు వేశాడో, నన్ను ఎందుకు చంపావు, చాట్ నుంచి ఎందుకు కొట్టావు, నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్ళు పనికొస్తాయా, నా చర్మం పనికొస్తుందా, నా మాంసం పనికొస్తుందా, ఎన్ని ప్రశ్నలు వేశాడో అన్నిటికీ జవాబు చెప్పాడు నిలబడి, ప్రాణం పోయే లోపల. అన్నీ చెప్పిన తర్వాత ధర్మమూర్తి నాదే తప్పని కాళ్ళు పట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. అంతటి దుర్మార్గుడైనటువంటి వాలికి ఉద్రేకం మహామిండు. ఏ పరిస్థితిలో ఉండనివ్వండి, ఎవడైనా వచ్చి తొడకొట్టాడో యుద్ధానికి ఎడతాడు. వాళ్ళిద్దరికీ ఆ లక్షణం ఉంది, వాలికి రావణుడికి. వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే లేచి వ్యాయామం చేసి 3 చెంబుల పాలు తాగి అక్కడ కూర్చుని ఎవడి మీదకి యుద్ధానికి ఎడదాం ఇవాళ అని అడుగుతారు. అడిగి అక్కడికి పోయి యుద్ధం చేసి వస్తుంటారు. వాడినన్నా ఓడిస్తే వాడి చేతిలోనన్నా ఓడిపోతుంటారు. రావణుడు చాలా పర్యాయాలు ఓడిపోయాడు. వాలి అసలు అన్ని మాటలు ఓడిపోయినట్టు లేదు. వాలి ఓటమి నెరుగని వీరుడు, ఒక్క రాముడి చేతిలోనే పడిపోయాడు. అంతటి మహావీరుడు. భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారని అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు. ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు.
పాటించడు. అది దాంపత్యం. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.